ఇవి కాకుండా దేశాన్ని నేను ముందే చెప్పాను, హుండీలో విదేశీ కరెన్సీ పరకామణి. అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగితే సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే లోక్ అదాలత్ పంపించి రాజీ చేపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని చులకనగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏముంది, కొంత తీసుకుని చాలా తక్కువ $900 తీసుకున్నారు, చాలా చిన్న నేరం. ఆయన తీసుకునేది కాకుండా ఆయన ఉండే డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేశాడని అంటే ఎంత అవహేళన అడుగుతాను నేను. ఇవన్నీ ఒక్క ఇన్సిడెంట్ కాదు దిశ, మొత్తం ఇవన్నీ చూస్తే ఒకటి కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి దిశ, మీరు చూస్తే తిరుమల ఆచారాలని మనం అందరం పాటిస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నమ్మకం ఉంటే ఏ మతస్థులను రావచ్చు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ప్రార్థనాలయాల్లో వాళ్ళ విశ్వాసాల్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక నిబద్ధత, ఏ అన్య మతస్థులైనా సరే రావచ్చు, నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇస్తే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అది నమ్మకం ఉందని సంతకం పెట్టమంటే నెక్స్ట్ మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు 2000 నెక్స్ట్ అదే క్యాన్సిల్ చేశారు. 2017 వీళ్ళు పోతే వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టమంటే ఇవ్వకపోతే అది క్యాన్సిల్ అని రికార్డులో పెట్టుకున్నారు. అంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడం, మనోభావాలు దెబ్బతినడం, అధికార దుర్వినియోగం చేయడం. అదే అధికారం లేకపోతే అనిస్తారు దేశ రానియరు. అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక పార్టీ అధినేత కాబట్టి అక్కడుండే ఆచారాలు ఏమైనా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాననే అహంభావంతో పోవడం, దానిపైన ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు.